నీ జమ్మనే నీ విధిని నిర్ణయించకూడదు కదా. ఒక సరళమైన ఉదాహరణతో మన చర్చను ప్రారంభిద్దాం. ఒక 100 మీటర్ల పరుగు పందెంను ఊహించండి. ఒక న్యాయమైన ప్రపంచంలో ప్రతి వ్యక్తి 0 మీటర్ల తీక వద్ద నిలబడతాడు. స్టార్టింగ్ పిస్టల్ పేలుతుంది, విజి ఊదబడుతుంది మరియు ఎవరు వేగంగా పరుగెడతారో వారు గెలుస్తారు. చాలా సులభం కదా. కానీ దురదృష్టవశాత్తు మనం అలాంటి ప్రపంచంలో జీవించడం లేదు. నిజమైన ప్రపంచంలో మీరు న్యూయార్క్లో ఉన్నా, లండన్లో ఉన్నా, టోక్యోలో ఉన్నా లేదా న్యూఢిల్లీలో ఉన్నా ఈ పందెం అంత న్యాయంగా ఉండదు. పందెం ప్రారంభం కాకముందే కొందరు ఇప్పటికే 50 మీటర్ల మార్క్ వద్ద నిలబడి ఉంటారు. మరికొందరు స్టార్టింగ్ లైన్కు 20 మీటర్ల వెనుక నుండి ప్రారంభించాల్సి వస్తుంది. నేను ఏ పందెం గురించి మాట్లాడుతున్నానో మీరు ఇప్పటికీ ఊహించి ఉంటారు. అదే సామాజిక అసమానత అనే పందెం. దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమాజాలు దీనిని సరిచేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాయి. అమెరికా వంటి దేశాల్లో అఫర్మేటివ్ యాక్షన్, యూరప్లో సామాజిక వైవిధ్య కోటాలు మరియు ఆసియాలో రిజర్వేషన్ వ్యవస్థ ద్వారా ఈ అసమానతను తొలగించే ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇవన్నీ మంచి ఉద్దేశాలతో చేసిన ప్రయత్నాలే. కానీ మనం నిజాయితీగా ఒప్పుకోవలసిన విషయం ఏమిటంటే ప్రస్తుత వ్యవస్థలు పూర్తిగా విఫలమయ్యాయి. అసమానతను పరిష్కరించాల్సిన ఈ వ్యవస్థలు రాజకీయ యుద్ధభూములుగా మారిపోయాయి. ఎన్నికలు గెలవడానికి మరియు తమ ఓటు బ్యాంకులను కాపాడుకోవడానికి రాజకీయ నాయకులు ఆడే రాజకీయ కుప్ప ఆటలుగా ఇవి మారిపోయాయి. కానీ అసలు సమస్య మాత్రం అలాగే ఉండిపోయి రోజురోజుకు మరింత పెరుగుతోంది. మనము ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఈ పాత విధానంలో ప్రతి ఒక్కరికి కనిపించే కానీ ఎవరూ బహిరంగంగా మాట్లాడడానికి ఇష్టపడని 2 పెద్ద లోపాలున్నాయి. మొదటిది, ఇది చాలా సరళీకృతమైనది మరియు కేవలం పైపైన కనిపించేదే. ఒక వ్యక్తి ఒక ప్రత్యేక సామాజిక వర్గానికి లేదా జాతికి చెందినవాడైతే అతడు తప్పకుండా వెనుకబడినవాడే అని ఇది భావిస్తుంది. కానీ మనందరికీ తెలుసు, లండన్లోని విలాసవంతమైన ప్రైవేట్ పాఠశాలల్లో చదివే ధనిక తక్కువ వర్గ కుటుంబాలు కూడా ఉన్నాయి. అలాగే పిల్లలు నిజంగానే ఆకలితో బాధపడుతున్న పేద ఎగువ వర్గ కుటుంబాలు కూడా ఉన్నాయి. ఒక ధనిక పిల్లవాడు పేదల కోసం ఉద్దేశించిన సదుపాయాన్ని ఉపయోగించినప్పుడు అది అదే సమాజంలోని నిజంగా అవసరమైన పిల్లవాడి అవకాశాన్ని దొంగిలించినట్టే అవుతుంది. రెండవది, మన రాజకీయ పరిష్కారాలు కాలక్రమేణా గడ్డకట్టిపోతాయి. ఒకసారి ఒక చట్టం లేదా విధానం ఏర్పడితే అది చెరపలేని గీతగా మారిపోతుంది. గత కొన్ని దశాబ్దాల్లో ఒక సమాజం నిజంగానే పురోగతి సాధించిందా లేదా అన్నది ఈ వ్యవస్థ ఎప్పుడూ పరిగణించదు. ఇప్పటికే కోలుకున్న రోగికి మందు ఇస్తూనే ఉంటుంది, కానీ అతని పక్కనే చనిపోతున్న వ్యక్తికి మాత్రం మందు దొరకదు. మనము మీరు ఏ జాతికి చెందినవారు అని అడగడం ఆపాయి. దాని బదులుగా మీ పోరాట ప్రయాణం ఎలా ఉంది అని అడగడం ప్రారంభించాలి. మనము రాజకీయాలను దాటి న్యాయమైన అవకాశాల వైపు ముందుకు సాగాలి. ఇది రాజకీయ నినాదాల ద్వారా కాదు, పారదర్శకమైన ఆధారిత న్యాయమైన వ్యవస్థ ద్వారా సాధ్యమవుతుంది. ఇలాంటి వ్యవస్థ నిజంగా పనిచేస్తుందో లేదో అర్థం చేసుకోవడానికి భారతదేశం వంటి దేశాన్ని ఉదాహరణగా తీసుకుందాం. ఈ ఆలోచనకు భారత్ అత్యంత అనుకూలమైన ప్రయోగశాల. ఎందుకంటే భారత్ ప్రపంచంలోనే అత్యంత సంక్లిష్టమైన మరియు లోతుగా వేరూరిన సామాజిక శ్రేణీకరణ వ్యవస్థలలో ఒకదాన్ని ఎదుర్కొంటోంది. కానీ భారత్కి ఒక గొప్ప ప్రయోజనం కూడా ఉంది. ఇలాంటి వ్యవస్థను అమలు చేయడానికి అవసరమైన డిజిటల్ మౌలిక సదుపాయాలు ఇప్పటికే అక్కడ ఉన్నాయి. భారత్ గత 70 సంవత్సరాలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు మరియు
ఉన్నత విద్యాసంస్థల్లో కులాధారిత రిజర్వేషన్ వ్యవస్థను అమలు చేస్తోంది. కానీ అణచివేయబడిన సమాజాల లోపలే ఉన్న ధనిక వర్గాలు ఎక్కువ ప్రయోజనాలను పొందుతున్నాయి. అయితే గ్రామాల్లో ఉన్న అత్యంత పేద ప్రజలు ఇప్పటికీ వెనుకబడిగానే ఉన్నారు. అయితే ఏ రాజకీయ నాయకుడికైనా ఒక సమాజాన్ని రిజర్వేషన్ జాబితా నుండి తొలగించడం రాజకీయ ఆత్మహత్యతో సమానం. అందుకే ఈ మొత్తం వ్యవస్థ స్తబ్దుగా మారిపోయింది. ఇప్పుడు భారత్ యొక్క ఆధునిక డిజిటల్ మౌలిక సదుపాయాలను ఒకసారి గమనించండి. భారత్ బయోమెట్రిక్ ఆధారిత పౌర గుర్తింపు వ్యవస్థను అమలు చేసింది. మీ మొబైల్ ఫోన్ నుండి మీ బ్యాంక్ ఖాతా వరకు అన్ని ఆ గుర్తింపుతో అనుసంధానించబడ్డాయి. పూర్తిగా డిజిటలైజ్ చేసిన పాఠశాల మరియు కళాశాల విద్యా రికార్డులు ఇప్పుడు సాధారణమవుతున్నాయి. పెద్ద మొత్తంలో ట్రాక్ చేయగలిగే డిజిటల్ చెల్లింపు వ్యవస్థ ఇప్పటికీ ఉంది. మరియు పౌర గుర్తింపుతో అనుసంధానమైన భారీ ఆదాయ పన్ను డేటా నెట్వర్క్ కూడా అందుబాటులో ఉంది. అంటే మనకు అవసరమైన డేటా ఇప్పటికే అందుబాటులో ఉంది. ఒక బ్యాంక్ కేవలం 5 సెకన్లలో ఒక వ్యక్తి యొక్క డిజిటల్ అడుగుజాడలను చూసి అతనికి 50,000 రుణం ఇవ్వాలా వద్దా అని నిర్ణయించగలిగితే, కళాశాల సీటు లేదా ఉద్యోగం ఎవరికి అత్యంత అవసరమో నిర్ణయించడానికి మనం ఏ ఆధారిత అల్గారిథంను ఎందుకు ఉపయోగించకూడదు? ఇక్కడ కుల ధృవీకరణ పత్రం బదులుగా ఈ న్యాయమైన వ్యవస్థ నిరంతరం మారుతూ ఉండే ఒక సామాజిక స్థితి స్కోరును లెక్కిస్తుంది. దీనిని ఒక క్రెడిట్ స్కోర్లా ఊహించండి. కానీ ఇది కేవలం జనన రికార్డును మాత్రమే చూడదు. జీవితంలో మీరు దాటవలసి వచ్చిన నిజమైన అడ్డంకులను కూడా కొలుస్తుంది. ఈ వ్యవస్థలో కనీసం 4 సరళమైన సూత్రాల ద్వారా ఈ పందెంను న్యాయంగా అంచనా వేయగలదు. ఒక వ్యక్తి తల్లిదండ్రులు ఇప్పటికే రిజర్వేషన్ ఉపయోగించి ఉన్నత ప్రభుత్వ ఉద్యోగాలు లేదా సౌకర్యాలు పొంది ఉంటే, ఆ వ్యక్తి యొక్క సొంత స్కోర్ తగ్గుతుంది. ఆ కుటుంబానికి అవసరమైన సహాయం ఇప్పటికే లభించింది. ఇప్పుడు వారు పక్కకు తప్పుకుని ఒక గ్రామంలోని మొదటి తరం విద్యార్థికి అవకాశం ఇవ్వాలి. తల్లిదండ్రుల నేపథ్యం: ఒక వ్యక్తి తల్లిదండ్రులు డాక్టర్లు లేదా ఇతర ఉన్నత నైపుణ్యాలున్న వృత్తిపరులైతే, ఆ పిల్లవాడు తులనాత్మకంగా బలంగా ఉంటాడు. అతని ఇంట్లో చదువుకునే వాతావరణం, సరైన మార్గదర్శకత్వం మరియు ప్రభావశీలుల పరిచయాలు ఉంటాయి. కానీ నిరక్షరాస్యులైన తల్లిదండ్రుల పిల్లవాడు జీవిత పందెంలో వెనుక నుండి ప్రారంభిస్తాడు. ఆ తేడాను సమతుల్యం చేయడానికి అలాంటి పిల్లవాడికి ఎక్కువ స్కోర్ ఇస్తుంది. వ్యక్తి పెరిగిన వాతావరణం: ఆ పిల్లవాడు దక్షిణ ముంబైలోని విలాసవంతమైన పాఠశాలలో చదివాడా, లేక గ్రామీణ బీహార్లోని కిన్ పైకప్పు పాఠశాలలో చదివాడా? అతనికి హైస్పీడ్ ఇంటర్నెట్ లేదా ఖరీదైన కోచింగ్ తరగతుల సౌకర్యం ఉందా? లేకపోతే గ్రామంలోని పిల్లవాడు సాధించిన 80% మార్కులు అన్ని సౌకర్యాలున్న నగరపు పిల్లవాడి 95% మార్కుల కంటే ఎక్కువ విలువైనవని మరియు అందులో ఎక్కువ కష్టముందని గుర్తిస్తుంది. చారిత్రక భారం: ఆ పిల్లవాడి సమాజాన్ని చారిత్రకంగా అణగారిన వారిగా లేదా అస్పృశ్యులుగా చూసింటే, అది ఒక లోతైన మానసిక మరియు సామాజిక గోడను సృష్టిస్తుంది. అలాంటి నేపథ్యానికి అదనపు స్కోర్ను కేటాయిస్తుంది. కానీ దశాబ్దాలు గడుస్తుండగా ఆ సమాజం యొక్క విద్య మరియు జీవన స్థాయి మెరుగుపడుతున్న కొద్దీ ఆ అదనపు స్కోర్ను క్రమంగా తగ్గిస్తుంది. ఇది కేవలం ఒక సరళమైన వివరణ మాత్రమే. నిజమైన ఆధారిత న్యాయ వ్యవస్థ మరింత సంక్లిష్టంగా ఉండవచ్చు, కానీ అది అసాధ్యం మాత్రం కాదు. ఇది కేవలం భారతదేశానికే పరిమితమైన పరిష్కారం కాదు. ఇది మొత్తం ప్రపంచానికి ఒక నమూనాగా మారగలదు. ఈ వ్యవస్థ యొక్క ఆధారిత అమలు ప్రపంచమంతటా దాదాపు ఒకేలా ఉంటుంది. కేవలం ప్రతి దేశ పరిస్థితులకు అనుగుణంగా డేటా మరియు ప్రాధాన్యతలు మాత్రమే మారుతాయి.
ఈ నమూనాను ప్రపంచంలోని వివిధ దేశాలకు అనుగుణంగా అమలు చేస్తే అది అక్కడి వాస్తవ పరిస్థితులకు అద్భుతంగా సరిపోతుంది. అమెరికాలో ఈ AI ఆధారిత వ్యవస్థ జాతి ఆధారిత రాజకీయ ఘర్షణలను పక్కన పెడుతుంది. ఇది మాన్హాటన్లోని అత్యంత ఖరీదైన ప్రైవేట్ పాఠశాలలో చదివిన విద్యార్థి మరియు వెస్ట్ వర్జీనియా లేదా మిసిసిపి డెల్టా ప్రాంతంలోని పేద గ్రామీణ పాఠశాలలో చదివిన విద్యార్థి మధ్య తేడాను గుర్తిస్తుంది. పశ్చిమ యూరప్లో ప్రధాన సమస్య వర్గభేదం మరియు వలసదారుల పరిస్థితి. ఈ AI ఆధారిత వ్యవస్థ అక్కడి ప్రాంతీయ మరియు విద్యా డేటాబేస్లను ఉపయోగిస్తుంది. ఇది పారిస్, లండన్ లేదా మాడ్రిడ్లోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల విద్యార్థులు మరియు వెనుకబడిన పారిశ్రామిక ప్రాంతాలు లేదా వలసదారుల కాలనీల్లో పెరుగుతున్న విద్యార్థుల మధ్య అంతరాన్ని స్వయంచాలకంగా సమతుల్యం చేస్తుంది. కానీ ఇప్పుడు వస్తుంది అత్యంత ముఖ్యమైన భాగం. ఆ ఆశ్చర్యకరమైన రిజర్వేషన్ను వ్యతిరేకించే వారిని, మద్దతిచ్చే వారిని, రెండు వర్గాల వారిని ఒప్పించగల సత్యం ఇదే. మనుషులు లేదా రాజకీయాలు నడిపే కోటా వ్యవస్థలు ఎప్పటికీ ప్రవహిస్తూనే ఉండే నీటి ట్యాప్ లాంటివి. ఒకసారి ఆన్ చేస్తే రాజకీయ కారణాల వల్ల అవి ఎప్పటికీ ఆఫ్ కావు. కానీ ఈ AI ఆధారిత వ్యవస్థ స్వభావత ఒక స్వయంగా కరిగిపోయే సెల్ఫ్ రిజాల్వింగ్ వ్యవస్థ. ఈ అల్గారిథం అరులైన వ్యక్తులను సరిగ్గా గుర్తించి వారికి ప్రాధాన్యత స్కోర్లు ఇచ్చి సమాజ ప్రధాన ప్రవాహంలోకి తీసుకువస్తున్న కొద్దీ వ్యవస్థలోకి వస్తున్న డేటానే మారడం ప్రారంభమవుతుంది. ఒక నిర్దిష్ట ప్రాంతం లేదా సమాజానికి చెందిన పిల్లలు ఇతరుల మాదిరిగానే చదువులు పూర్తి చేస్తున్నారు, సంపాదిస్తున్నారు మరియు ఆర్థికంగా బలపడుతున్నారు అని డేటా చూపించడం ప్రారంభమైనప్పుడు AI వారికి ప్రాధాన్యత స్కోర్లు ఇవ్వడం స్వయంచాలకంగా ఆపేస్తుంది. ఈ మార్పు కోసం పార్లమెంట్లో కొత్త చట్టం అవసరం లేదు. సుప్రీంకోర్టు తీర్పు అవసరం లేదు. ఎలాంటి సామాజిక నిరసనలు లేదా సమ్మెలు అవసరం లేదు. ఈ వ్యవస్థ తన సొంత విజయంతో తన అవసరాన్ని తానే శాంతియుతంగా ముగించుకుంటుంది. చివరికి ప్రతి వ్యక్తి యొక్క సామాజిక స్థితి స్కోర్లు ఒకే స్థాయికి చేరువవుతాయి. మీ జన్మ మీ భవిష్యత్తును నిర్ణయించడం ఆగిపోయినప్పుడు ఈ ప్రాధాన్యత స్కోర్లు సహజంగానే సున్నాకి చేరుతాయి. రాజకీయ నాయకులు కోటాలను రద్దు చేయాల్సిన అవసరం ఉండదు. అవి గణితపరంగా తామంతట తామే అర్థహీనమైపోతాయి. మన దగ్గర డేటా ఉంది మరియు దీనిని చేయగలిగే సాంకేతికత కూడా ఉంది. మనం ఒక AI ఆధారిత ఓపెన్ సోర్స్ అల్గారిథంను నిర్ణయించగలిగితే అక్కడ రహస్యతకు భయం లేదు మరియు దాని కోడ్ ప్రతి ఒక్కరికి ఆన్లైన్లో కనిపించేలా ఉంటుంది. అప్పుడు రాజకీయ నాయకులు చేయడానికి నిరాకరించే న్యాయాన్ని ఈ పారదర్శక గణితమే చేయగలదు. మన పూర్వీకులు ఎవరు అన్నదానిపైనే ఆలోచిస్తూ ఉండే సమాజంగా కాకుండా మన పిల్లలు ఏమవగలరు అన్నదాన్ని చూసే సమాజంగా మారాలి. మనం కొట్లాడటం ఆపేద్దాం మరియు ఈ AI ఆధారిత న్యాయమైన వ్యవస్థను ఉపయోగించి ఈ భూమిపై ఎక్కడ జన్మించినా సరే నిజమైన ప్రతిభ వెలుగొందేందుకు అవసరమైన సహాయాన్ని అందిద్దాం. నేను ఇవన్నీ చెప్పానని మాత్రమే ఈ AI ఆధారిత న్యాయమైన వ్యవస్థ పూర్తిగా లోపరహితమని నేను వాదించడం లేదు. దీనిలో అనేక సవాళ్లు ఉన్నాయని నాకు కూడా తెలుసు. ప్రజలు తమ డేటాను ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టి అల్గారిథంను మోసం చేయడానికి ప్రయత్నిస్తే ఏమవుతుంది? లేదా ఈ వ్యవస్థకు కూడా రాసే మనిషి తన వ్యక్తిగత పక్షపాతాలను అందులో చొప్పిస్తే? ఇవన్నీ ఖచ్చితంగా ఆలోచించాల్సిన తీవ్రమైన విషయాలే. కానీ నా వాదన ఒక్కటే. ప్రస్తుతం మన కళ్ళ ముందున్న వ్యవస్థ పూర్తిగా గడ్డకట్టిపోయి రాజకీయాల బురదలో ఇరుక్కుపోయింది.
దాన్ని పట్టుకుని ఎప్పటికీ తగువులాడుతూ ఉండటం కన్నా మనం ఒక కొత్త మార్గం గురించి ఆలోచించాలి. ఈ ఆధారిత న్యాయమైన వ్యవస్థ పరిపూర్ణమైన తుది పరిష్కారం కాకపోవచ్చు, కానీ మార్పు వైపు మనం వేయగలిగే అత్యుత్తమ మొదటి అడుగు మాత్రం ఖచ్చితంగా ఇదే. రండి, పాత గోడల గురించి తగువులాడటం ఆపేసి భవిష్యత్ పిల్లల కోసం ఒక కొత్త న్యాయ పునాదిని నిర్మించడం గురించి చర్చ ప్రారంభిద్దాం.